నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పాక్ తన అణ్వస్త్ర విధానాన్ని ఆధారంగా పెట్టుకొని భారత్పై చిన్న ఉద్రిక్తతలకు కూడా అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చని బెదిరిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ను రూపొందించింది. పాక్పై భారత్ యుద్ధం ప్రకటిస్తే పాక్ భారత్పై అణుదాడికి పాల్పడుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ పాక్ అణువిధానం న్యూక్లియర్ డాక్ట్రిన్ను పరిశీలిస్తే చిన్న కారణాలకే భారత్పై అణ్వస్త్ర ప్రయోగం చేయవచ్చన్నట్టుగా దాన్ని రూపొందించినట్లు అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ సమాచారం ప్రకారం 4 రకాల పరిస్థితుల్లో భారత్పై అణుదాడి చేయవచ్చని పాక్ అణువిధానం చెప్తోంది. దీన్ని బట్టి చూస్తే భారత్పై అణ్వస్త్ర ప్రయోగం చేయడానికి పాక్కు మరీ పెద్ద కారణం అంటూ అవసరం లేదు. సాంప్రదాయ ఆయుధాల్లో భారత్తో తాను పోటీ పడలేదు కాబట్టి భారత్తో చిన్న ఉద్రిక్తత తలెత్తితే చాలు అణ్వస్త్రాలు ప్రయోగించేస్తామని పాక్ బెదిరిస్తూ ఉంటుంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, రైల్వే శాఖ సహాయ మంత్రి అనిఫ్ అబ్బాసీలు భారత్పై అణ్వస్త్రాలు ప్రయోగిస్తామంటూ దుందుడుకు ప్రకటనలు చేశారు. ఇలాంటి ప్రకటనల ద్వారా భారత్ తమపై అసలు దాడే చేయకుండా అడ్డుకోవాలనేది పాక్ ఎత్తుగడ. అయితే పాక్ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని అడ్డుకునేందుకు భారత్ ఒక ప్రతి వ్యూహాన్ని రూపొందించింది. అదే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్. పాక్ ఎప్పుడు అణుదాడి చేస్తుందంటే భారత సైన్యం పెద్ద ఎత్తున పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు దూసుకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకించి సింధు లోయను దాటి వస్తే పాక్ సాయుధ దళాల్లో అధిక భాగాన్ని భారత్ నిర్వీర్యం చేసినప్పుడు, ప్రత్యేకించి పాక్ వాయుసేనను భారత్ గట్టిగా దెబ్బతీస్తే, లేదా పాక్ అణుకేంద్రాలపై స్థావరాలపై దాడి చేస్తే, లేదా పాక్పై రసాయన జీవ ఆయుధాలతో దాడి చేస్తే, పాక్ నౌకాదళాన్ని దెబ్బతీసి నావల్ బ్లాక్ డే అంటే 1971లో కరాచీ పోర్టును భారత్ దిగ్బంధనం చేసిన తరహాలో పాక్ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తే, లేదా సింధు, జీలం, చినాబ్ నదుల్లో పాక్ వాటా జలాలను విడుదల చేయకుండా అడ్డుకొని పాక్ను ఆర్థికంగా అతలాకుతలం చేస్తే, పాక్లో రాజకీయ అస్థిరత కలిగిస్తే, లేదా పాక్లో ఏదైనా ప్రాంతాన్ని ఆ దేశం నుంచి విడగొడితే ఇప్పుడు మాత్రమే పాక్ అణుదాడి చేసే అవకాశం ఉందని విశ్లేషకులైతే అంటున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.